వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో ప్రజెంట్ మనం చూస్తే చాలామంది మహిళలు సొంతంగా వ్యాపారం చేసి ఇండివిజువల్గా ఉండాలి అని అనుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. సో ప్రజెంట్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వేసుకునే డ్రెస్ నుంచి తీసుకునే ఆహారం వరకు ప్రతి ఒక్కటి కూడా ఎకో ఫ్రెండ్ రిలేటెడ్గా ఉండాలి అని ఆలోచించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో అందులో భాగంగానే ఎస్పెషలీ పెన్ని మనము చాలా ఆఫీస్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, లేదు అంటే కాలేజ్లో ఎక్కడైనా కూడా మనం బాగా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇంత పెన్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్గానే ఈ పెన్ అయితే తయారు చేయడం జరిగింది. అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉన్న థాట్ ఏంటి, దాంతోపాటు ఈ బిజినెస్ చేసేటప్పుడు ఎదుర్కొన్న అప్ అండ్ డౌన్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా ఈ రోజు మనతో మాట్లాడడానికి రేష్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రేష్మ గారు. నమస్తే మ్యామ్. సో అసలు చాలా మంచి కాన్సెప్ట్ అని చెప్తాను. ఒక ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్గా పెన్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయడం, ఈ ఐడియా చాలా బాగా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ. ఎందుకు స్టార్ట్ చేశారు? ఆబ్వియస్లీ జాబ్ మేడం. జాబ్ వచ్చేసి అందరూ చేస్తూ ఉంటారు, కొంతమందికి సెట్ అవ్వదు. మేబీ 70% మెంబర్స్కి అయితే సెట్ అవుతుంది, బట్ 30% మెంబర్స్కి సెట్ అవ్వదు. అందులో నేను ఒకటి అనుకోవచ్చు మ్యామ్. ఓకే. అది ఎందుకు అంటే ఆల్మోస్ట్ ప్రతి దగ్గర ఇంగ్లీష్ యూజ్ ఉంటుంది. సో నాకు లాంగ్వేజ్ ఇష్యూ ఉంది. సో నేను మరాఠీ మీడియం, బిలాంగ్స్ ఫ్రమ్ మహారాష్ట్ర. అంటే మేము ఉండేది ఇక్కడే, సో ఏం ప్రాబ్లం లేదు. బట్ నాకు ఇంగ్లీష్లో కొంచెం చాలా తడబడ్డాను. సో ఏంటి, నాకు హెవీ శాలరీ రావాలి, నా ఏవైతే నీడ్స్ ఉన్నాయో అవి ఫిల్ అవ్వాలి, నాకు ఆ శాలరీ రావాలి అంటే నేను అంతవరకు వెళ్ళలేకపోయాను. కాబట్టి నేను ఇంకా జాబ్ అయితే మనకి కరెక్ట్ కాదు. సో బిజినెస్ అనేది చూద్దాం అన్న థాట్లో అన్నాను. నార్మల్గా అందరు చూస్తున్నారు మేడం, ఇంట్లో ఉండి శారీ బిజినెస్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ చేస్తున్నారు. బట్ మా హస్బెండ్ని చూసి నేను నేర్చుకుంది ఏంటి అంటే ఒకరికి హెల్ప్ చేస్తూ మనము రైట్ మనము ఎదగాలి, మన నీడ్స్ ఫీల్ అవ్వాలి, అపోజిట్ పర్సన్ నీడ్స్ కూడా ఫిల్ అవ్వాలి. సో ఏంటి, ఎలా చేయాలి అన్న దాంట్లో నేను వెళ్ళిన తర్వాత పెన్సిల్స్ చేస్తే బాగుంటుందా అన్న థాట్లో పెన్సిల్స్ని బాగా 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 చూసాను. సో వెల్వెట్ పెన్సిల్ కాకుండా ఇంకా వేరే పెన్సిల్స్, నటరాజ్ ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ ఎవ్రీథింగ్ చూస్తూ వెళ్తే నాకు ఈకో ఫ్రెండ్లీ పెన్సిల్ అర్థమైంది. ఓకే. ఈకో ఫ్రెండ్లీ పెన్సిల్ లో ఏంటి అంటే ఇప్పుడు మన పెన్ లో కొంచెం ప్లాస్టిక్ ఉంది మేడం, లైక్ ఔటర్ బాడీ. పెన్సిల్ లో అది ఉండదు, కంప్లీట్ ఈకో ఫ్రెండ్లీ. సో బెస్ట్ అనుకున్నాను. వెళ్ళాను, పర్సన్స్ ఎవరైతే అది చేస్తున్నారో నార్మల్ గా మార్కెట్ లో చేస్తున్నారు మేడం, వెళ్ళాను, అప్రోచ్ అయ్యాను, అడిగాను రిప్లై ఏంటి, రెస్పాన్స్ ఏంటి, ఎంత సేల్ అవుతుంది, మీరు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, మీకు బయర్స్ ఉన్నారా, లేదా మీరే మార్కెటింగ్ స్టోర్కి వెళ్ళి చేస్తున్నారా, స్కూల్ వాళ్ళు ఏమైనా పర్మిషన్స్ ఇస్తున్నారా, ఎందుకంటే టోటలీ ఈకో ఫ్రెండ్లీ. సో మన ఇండియాకి చాలా యూజ్ఫుల్. సో దీన్ని మీరు ఎలా తీసుకున్నారు? అందరు అన్నారు, లేదు నేను ఒక మషిన్ తీసుకున్నాను, మషిన్ పైన నేను వర్క్ చేస్తున్నాను, ఒక పెన్సిల్ చేయడానికి నాకు ఇంత పడుతుంది, మార్కెట్లోనే నేను ఇంత కంపుతున్నాను. పెన్సిల్స్ కి నార్మల్ గా అంత ప్రైస్ ఉండదు మేడం. మన దగ్గర పెన్ 50 రూపీస్ కి ఉంటుంది, 250కి ఉంటుంది, కానీ పెన్సిల్ అంతా ఉండదు మ్యామ్. అండ్ పెన్సిల్స్ నార్మల్ గా కిడ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు, రైట్? సో నేను ఆలోచించింది, పెన్సిల్ ని మళ్ళీ పెన్సిల్ ఎందుకు చేయాలి, లాస్ట్ టైం మనం పెన్సిల్ తో స్టాప్ చేసింది, పెన్ తో స్టార్ట్ చేద్దాము అన్న థాట్ వచ్చింది మ్యామ్. ఓకే ఫైన్ అని చెప్పేసి పెన్ ని స్టార్ట్ చేశాను. సేమ్ మషిన్ అదే, మీకు చూపిస్తాను నేను. మషిన్ అదే, పేపర్ డిఫరెంట్. పేపర్ వచ్చేసి దీనికి పెన్సిల్స్ వచ్చేసి వైట్ ఉంటుంది, దానికి జిఎస్ఎం తక్కువ పడుతుంది. పేపర్స్ లో కూడా జిఎస్ఎంస్ ఉంటాయి మ్యామ్. ఏంటండి అది? జిఎస్ఎం లైక్ 80 జిఎస్ఎం, 60 జిఎస్ఎం నుంచి స్టార్ట్ ఉంది. మనం యూజ్ చేసేది 80 జిఎస్ఎం. 80 జిఎస్ఎం ఎందుకు యూజ్ చేయాలి అంటే మనం ఎప్పుడైతే రిఫిల్ పెడతాం మ్యామ్, రిఫిల్ పెట్టేసి గమ్ దాన్ని పెడుతున్నాం. సో గమ్ అండ్ రిఫిల్ ఎప్పుడైతే మనం ఫోల్డ్ చేసి టక్ చేస్తాం మేడం, వీడియో చూపిస్తాను. సో టక్ చేసినప్పుడు మషిన్ లో వెళ్ళినప్పుడు ఆ పేపర్ అనేది మనకి డిస్టర్బ్ అవ్వదు, లైక్ స్మూత్ గా వెళ్ళి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. లేదు అంటే దానిపైన ఏదైనా పేపర్ మళ్ళీ ఫోల్డ్ అవ్వడము, ఎప్పుడైతే అది కొంచెం థిక్నెస్ ఉండదో
లైక్ 60 Grip ఉండదు, stiffness maintain అవ్వదు. అవ్వదు. సో అప్పుడు పెన్ మేక్ అవ్వదు పర్ఫెక్ట్ గా. ఓకే. సో అందుకని 80 GSM అనేది పర్ఫెక్ట్ Perfect అని అంటారు. అనుకున్నాము. అండ్ దాంతో పాటు ఎస్పెషల్లీ ఈ పెన్ చూస్తే ఎకో ఫ్రెండ్లీ బాగుంది. Yeah. దీని వెనకాల ఉన్న సీడ్స్ ఏంటండి? యాక్చువల్లీ దాని సీడ్స్ పెట్టాలి అన్న థాట్ నాది లేదు మేడం. ఓకే. యాక్చువల్లీ నేను ఎవరి దగ్గర అయితే ఇంతకు ముందు ఇప్పుడు పెన్స్ చేస్తున్న వాళ్ళు, నేను ఇది తెచ్చాను, మషిన్ తెచ్చాను. ఫస్ట్ మషిన్ తెచ్చేసి దానిపైన వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పర్సన్ పరిచయం అయ్యారు, లైక్ ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళ పెన్ చూసాను నేను. సో వాళ్ళ పెన్ చూసి ఓకే, సో దీన్ని ఇలా ఫినిష్ చేయాలి అని చెప్పేసి అప్పుడు మార్కెట్ లో వెళ్ళి ఒకటి సర్చ్ చేసిన తర్వాత నాకు ఇది పర్ఫెక్ట్ పెన్ అయింది. నైస్. అంటే ఒక బిజినెస్ చేసేటప్పుడు మనకి రీసెర్చ్ అనేది చాలా అవసరం మేడం. సో నేనేమనుకున్నాను, ఈకో ఫ్రెండ్లీ ఏంటి, మనము బయోడిగ్రేడబుల్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే డస్ట్ లో వేస్తామో సో అప్పుడు మనకి అది 42 days మ్యామ్. 42 days లో మొత్తం డీకంపోజ్ అయిపోతుంది. ఓకే. సో నార్మల్ గా ఇది ఏంటి అంటే, ఇప్పుడు నేను యూట్యూబ్ లో అండ్ ఎవ్రీథింగ్ అందులో చూస్తే ఏమొచ్చింది అంటే, ఓకే సీడ్స్ మనం వేసిన తర్వాత ఇప్పుడు ప్రతి స్కూల్లో మనం పెన్స్ ఇస్తాం మేడం చిన్న పిల్లలకి, రైట్? అందరి ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుంది, తులసి చెట్టు ఉంటుంది, ఏదో ఒక చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళ స్కూల్లో చెప్తాం, అరే మా బాబు నువ్వు ఈ పెన్ యూస్ చేస్తే ఆఫ్టర్ యూస్ నువ్వు ఈ చెట్టు వస్తుంది అంటే ఆయన ఖచ్చితంగా ట్రై చేస్తాడు మేడం. ఆయన ట్రై చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసి, అరే మా బిట్టు ఈ చెట్టు పెట్టాడండి చెప్తారు ఖచ్చితంగా. అది ఒకటి ఏంటంటే మనకి ప్రకృతికి లైక్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా, రైట్, అలానే అనుకున్నాను ఇంకా. ఓకే. సో ఇది టోటల్ గా ఆలోచించిన తర్వాత బిజినెస్ నాకు బెస్ట్ అనిపించింది. ఇంకా స్టార్ట్ చేసేసాను. ఎంత స్టార్ట్ అండి? చేశాక ఇంకా కొంచెం అర్థమైంది. ఓకే. సో అర్థం అవ్వక ముందే బిజినెస్ స్టార్ట్ చేసేసాను, మెయిన్ థింగ్. ఎంత పెట్టుబడి పెట్టడం జరిగింది ఇందులో? స్టార్టింగ్ వచ్చేసి 2 వరకు అయింది మేడం. 2 వరకు అయింది. యా. అంటే ఎలా ఉందండి మీరు పెట్టిన తర్వాత జనాల నుంచి రిసీవింగ్ కావచ్చు అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఎలా ఉంది రిసీవింగ్ మోడ్? రిసీవింగ్ ఇన్ ద సెన్స్ బాగుంది మ్యామ్. ఎవరికి కొత్తగా చూపించినా కానీ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు మేడం. ఓకే. చాలా బాగుంది. మా ఏజ్ లో మాకు చెప్పే వాళ్ళు లేక మేము ఇంతవరకు రాలేకపోయాము. బట్ మీరు చేస్తుంది పర్ఫెక్ట్ మ్యామ్. ఏమైనా సపోర్ట్ కావాలంటే కూడా మేము హెల్ప్ చేస్తాము అన్న పర్సన్స్ చాలా మంది ఉన్నారు. గ్రేట్. అండ్ అలాగే ఇనిషియల్ గా మీరు ఎప్పుడైతే ఈ పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆర్డర్స్ అన్నవి మీకు ఎలా వచ్చాయండి? అంటే మీరు ఏ రకంగా మార్కెటింగ్ చేయడం జరిగింది? మేము ప్రమోషన్ త్రూ బయటికి వెళ్ళడం జరిగింది మేడం. ఓకే. సో ప్రమోషన్ చూసి ఇంకా నేను ప్రమోషన్ కి స్టార్ట్ అయ్యాను అనమాట. కాంటాక్ట్ అయ్యాను, ప్రమోషన్ స్టార్ట్ చేశాను. ది బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది మేడం. సూపర్. ఫస్ట్ టైం గ్రేట్. అసలు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. దానికి ఇంకా నేను కాల్ చేసి చాలా థ్యాంక్ యూ చెప్పాను అనమాట. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలాగే మీకు ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి కావచ్చు ఫస్ట్ గా వచ్చిన ఆర్డర్ ఏంటి మేడం? యాక్చువల్లీ స్టార్టింగ్ లో వచ్చేసి నేను మా ఫస్ట్ కస్టమర్ వచ్చేసి ప్రభు గారు. ఆయన టోటల్ నేమ్ నాకు పర్ఫెక్ట్ గా ఐడియా లేదు, బట్ ప్రభు గారు. సో అందులో నాకు ప్రాఫిట్ వచ్చింది 20,000 మ్యామ్. సూపర్. సో లైక్ ఇప్పుడు మషిన్ ఉంది, సో మషిన్ పైన లైక్ లేదా ఇంకా నేను వాళ్ళకి ఇచ్చే సర్వీస్ బైబ్యాక్ ఇస్తున్నాను నేను, రైట్? సో ప్రతి మార్కెట్ మేము తిరిగి ఇవ్వాలి కాబట్టి సో మాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది వాళ్ళ సైడ్ నుంచి. సో అందులో నాకు తీసుకున్న ప్రాఫిట్ 20,000. గ్రేట్. అండ్ అలాగే అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు చూస్తే ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి, బాగున్నాయి అని అంటున్నారు. ఆర్డర్స్ ఎలా వస్తున్నాయండి మీకు? ఆర్డర్స్ వచ్చేసి ఫస్ట్ నేను ప్రమోషన్ చేసింది ప్రతి ఒక్కరికి బిజినెస్ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి. ఓకే. బట్ నాకు ఎలా వచ్చింది అంటే, బిజినెస్ మేము తర్వాత చూస్తాము, ఫస్ట్ పెన్ మార్కెట్ లో ఎంత సేల్ అవుతుంది మేము సేల్ చేసి చూస్తాము. ఆఫ్టర్ దాట్ బిజినెస్ ని చూసుకుంటాము. సో ఓకే అలా అన్న పర్సన్స్ ఉన్నారు. అండ్ మోస్ట్ అయితే నాకు చాలా క్లోజ్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ గా జస్ట్ నన్ను బిలీవ్ చేసి, ఓకే మేడం మేము చేస్తాము, మీరు చేయండి, చూద్దామన్న దాంట్లో మంచి కస్టమర్స్ కూడా ఉన్నారు మ్యామ్. గ్రేట్ అండి. మరి ఒక ఐడియాతో ముందుకు వచ్చారు, రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అన్నారు ఆడియన్స్ నుంచి. మరి బిజినెస్ పెట్టేటప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు అని మీరు ఆగిపోయి నేను ఈ బిజినెస్ వైపు వచ్చాను అని అన్నారు. అలాంటప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు. మా బ్రదర్ది మ్యామ్. మా బ్రదర్ యాక్చువల్లీ నేను ఫైనాన్షియల్ దాంట్లో ఎక్కువ తీసుకోను, ఇంట్లో నుంచి సపోర్ట్ ఏమి తీసుకోను. ఎక్కువ తీసుకుంది వచ్చేసి ఇంకా మా బ్రదర్ అండ్ మా మదర్ ఇద్దరు కలిసి నాకు చాలా సపోర్ట్ చేస్తారు. సో ప్రతి విషయంలో హెల్ప్ చేస్తారు. బట్ నేను ఫైనాన్షియల్ గా అంత పెద్దగా హెల్ప్ ఏం తీసుకోలేదు మేడం. బికాస్ నేను స్టార్టింగ్ 2 lakhs కాబట్టి ఓకే ఫైన్ అయింది. నెక్స్ట్ ఆర్డర్ ఏదైతే వచ్చిందో
లైక్ కస్టమర్ కి నేను మషిన్ ఇవ్వాలి కాబట్టి సో కస్టమర్ బేర్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన మెటీరియల్ అయినా ఎక్కడి నుంచి అంటే రీసెర్చ్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు ఈ మెటీరియల్? మేడం ఈ మెటీరియల్ వచ్చేసి నేను చెన్నై నుంచి తెప్పిస్తాను అండ్ పేపర్స్ వచ్చేసి మన హైదరాబాద్ లోనే దొరికాయి నాకు. దానికి సర్చ్ చేయడానికి మొత్తం 1 month పట్టింది మేడం నాకు. అసలు యాక్చువల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తారు మ్యామ్. యాక్చువల్లీ పేపర్ ప్రైస్ అంతగా ఉండదు. 1 రూపీకి పేపర్ షేప్ లో కట్ చేసి ఇస్తామంటారు. పెన్ చూస్తే 3 రూపీస్ లాగా ఉంటుంది. వాళ్ళు 1 రూపీకి ఇచ్చేసి నాకు రిఫిల్ 1 రూపీ 50 NPకి పడితే ఇంకా నేను పెన్ మార్కెట్లో ఏం సేల్ చేయాలి, నాకేం యూజ్ ఉంటుంది, ఫ్రీ సర్వీస్ చేయడం జరుగుతుంది అన్న దాంట్లో కొంచెం టైం తీసుకున్నాను. టైం తీసుకొని బాగా సెర్చ్ చేశాను. ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, టీమ్ హెల్ప్ చేసింది. ఇంకా అలా అలా జరగడం ఇప్పుడైతే ఓకే పర్ఫెక్ట్ మ్యామ్. ఓకే, అంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి ఇప్పుడు మీ దగ్గర? ఎంప్లాయీస్ అని నేను చెప్పలేను మేడం, బికాస్ దే ఆర్ మై టీమ్ మెంబర్స్. రైట్, నేను ఎంప్లాయీస్ అని ఎవరిని చెప్పను, బికాస్ నా టీమ్ నన్ను 100% బిలీవ్ చేస్తుంది, 100% సపోర్ట్ చేస్తుంది. సూపర్. సో నా టీం వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. కరెక్ట్ గా చెప్పాలి అంటే నా టీం వల్ల, నా బ్యాక్ అండ్ నా టీం సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. సో ఆల్మోస్ట్ నాకు టీం వచ్చేసి 2 members, 6-7 members మ్యామ్. అండ్ అలాగే మీరు అన్నట్టుగానే టీం వల్ల నేను చాలా సపోర్టివ్ అండ్ ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చింది కూడా అని మీరు చెప్పడం జరిగింది. ఒక బిజినెస్ లో టీం వర్క్ అనేది, టీమ్ బిల్డప్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు చెప్పండి? అది చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకు అంటే ఇప్పుడు నేనైతే ఫీమేల్ మ్యామ్, ఎవరైనా ఇప్పుడు బాయ్ అయినా కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. నేను 100%కి 200% డిస్టర్బ్ అయ్యాను మ్యామ్ ఈ బిజినెస్ లో. ఓకే, నార్మల్ గా పోనీ సర్కిల్ నాది ఓల్డ్ సర్కిల్ అంటే ఓల్డ్ సర్కిల్ కూడా కాదు, న్యూగా. యాక్చువల్లీ నాకు స్టార్టింగ్ లో ఏమనిపించింది, నాకు ఒక పార్ట్నర్ కావాలి, నేను అలోన్ గా చేయలేను, ఒకదాన్ని నేను చేయలేను అని అనుకున్న నా ఆలోచన నేనే మార్చేసాను. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఇండివిజువల్ గానే ఇది రన్ చేయాలి. రైట్ నౌ నేను 100% ఇది నాదే. సో నేనే ఓనర్ అండ్ నేనే ఎవ్రీథింగ్ చూసుకుంటాను, బట్ టీమ్ అనేది నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది మహిళలకు కూడా అంటే ఒకటి ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు, బట్ ఏదో ఒక సందర్భాల్లో వెనకనే వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అలా కాకుండా మీరు ఈ స్టేజ్ వరకు రావడానికి మిమ్మల్ని మోటివేట్ చేసింది ఏంటి? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే బిజినెస్ లో స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి కదా, అలా మీరు ఎదుర్కొన్న స్ట్రగుల్ ఏంటండి బిజినెస్ లో? నాది ఫస్ట్ స్ట్రగుల్ వచ్చేసి మ్యామ్, లైక్ బిజినెస్ నేను నాతో స్టార్ట్ చేయకుండా ఒక పర్సన్ ని బిలీవ్ చేసి ఆ పర్సన్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను, నా బ్రెయిన్ మొత్తం వాళ్ళకి చూపించాను అనమాట. ఇలా మనం చేయొచ్చు, ఇలా మనం చేస్తే చాలా హైకి వెళ్ళొచ్చు, ఊహకు కూడా అందని అంత స్టేజ్ కి మనం రావచ్చు. 100% సపోర్ట్ చేస్తారా? నాకు 40% పార్ట్నర్షిప్ కావాలి, బికాజ్ యు ఆర్ మేల్, మీరు ప్రతి దగ్గర వెళ్తారు, నేను రాను, మా ఫ్యామిలీ నన్ను పంపించదు, కాబట్టి మీరు చేయండి, నేను మీకు వే చూపిస్తానని చెప్పాను. నాకు యూజ్ అవ్వలేదు, చాలా డిస్టర్బ్ అయ్యాను, బయటికి వచ్చేసాను, వేరే పార్ట్నర్ ని తీసుకున్నాను. ఆ పార్ట్నర్ ని తీసుకున్న తర్వాత ఆ పార్ట్నర్ 100% సపోర్ట్ చేసినట్టు యాక్ట్ చేశారు, కానీ సపోర్ట్ చేయలేదు. యా రైట్, 100% సపోర్ట్ చేసినట్టు యాక్ట్ మాత్రమే జరిగింది, నాకు సపోర్ట్ ఏం రాలేదు. రా మెటీరియల్ కానీ, రిఫిల్ కానీ, పేపర్ కానీ, మషిన్ అయితే నాకు ఓన్గా తెలుసు కాబట్టి మషిన్ ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో నేనే చూసుకున్నాను. రా మాత్రమే నువ్వు చూడు అని ఒక్కటే బాధ్యత వాళ్ళకి ఇస్తే, నా దగ్గర నుంచి నేను చెప్పలేను మీకు అమౌంట్, ఆ అమౌంట్ రిసీవ్ చేసుకొని నాకు జస్ట్ ఒక రోల్ ఇచ్చారు. ఆ రోల్ ప్రైస్ ఏంటి అని 1 month తర్వాత కనుక్కుంటే 6,000 అని తెలిసింది మ్యామ్. బా, సో ఎక్కడ నేను ఏం చేయాలి ఇప్పుడు? ఆ అమౌంట్ అంటే ఆ పర్సన్ నన్ను వాంటెడ్లీ చేశారు లేదా ఏంటి అనేది నాకు ఐడియా లేదు మేడం. యాక్చువల్లీ వాళ్ళు నాకు చెప్పిన పాయింట్ మీకు వర్డ్ టు వర్డ్ చెప్తాను. ఈ రోల్ మనకి ఒకటే వచ్చింది, ఇలాంటిది ప్రతి వెనస్డే మనకి రోల్ వస్తుంది. సో దానికి నేను 98,000 పే చేస్తున్నాను. సో ఆ 98,000కి నేను 2 quintas రోల్ ఆర్డర్ చేశాను. సో ఆ 2 quinta రోల్ మనకి వచ్చే వరకు మనకు వస్తూనే ఉంటుంది. దీంట్లో నీకు 2 lakhs పెన్స్ రెడీ అవుతాయి. లిటరలీ మేడం 20,000 పెన్స్ రెడీ అవ్వలేదు. ఒక్కొక్క కస్టమర్ సఫర్ అయ్యారు చూడండి. నా టీం అన్నానా, నా కస్టమరే నా టీం మేడం. ఒక్కొక్క కస్టమర్ లిటరలీ చాలా సఫర్ అయ్యారు జస్ట్ బికాస్ ఆఫ్ మీ. నన్ను చూసి వాళ్ళకి ఏం ధైర్యం వచ్చిందో నాకు తెలియదు మ్యామ్. నేను మాట్లాడిన వర్డ్స్ మాత్రమే, కానీ వాళ్ళు మనీ నా దగ్గర ఇన్వెస్ట్ చేసి కూడా చాలా ఓపికగా ఉన్నారు. రైట్, ఓపికగా వెయిట్ చేశారు. 1 month అంటే మీరు మిత్తికి 2 lakhs ఇస్తే మీకు 4 rupees ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటా, రైట్ మ్యామ్?
సేమ్ వాళ్ళు నాకు ఈ వర్డ్ అన్నారు, మేడం నేను మీ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, మీకు మాత్రమే చేశాను, పక్కన పర్సన్కి నేను చేయలేదు, మీరు చేసిన మిస్టేక్ వల్ల నాకు ఇది జరగవచ్చు, నాకు ఇంట్రెస్ట్ రావచ్చు, బట్ రైట్ నో ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. స్టార్టింగ్ లో జరిగిన విషయం ఇది, ఇప్పుడు కాదు. ఓకే ఓకే. మరి ఎలా ఫేస్ చేసి ఎలా బయటకు వచ్చారు? సిస్టర్ హెల్ప్ చేసింది, నా కస్టమర్స్ హెల్ప్ చేశారు. నేను ఎక్కడైతే మోసపోయానని చెప్పానో, అక్క నీ వల్ల అవ్వట్లేదా, పర్లేదు పెన్లో వచ్చిన ప్రాఫిట్లో నాకు ఇచ్చేసేయి, నేను మళ్ళీ ఆర్డర్ పెట్టడానికి నీకు హెల్ప్ చేస్తాను. మళ్ళీ ఆర్డర్ పెట్టాము. నా ఫ్యామిలీ, మా సిస్టర్ అక్క ఇప్పుడు మీరు చూసారు, తను హెల్ప్ చేసింది, తను బాగా హెల్ప్ చేసింది, తమ్ముడు కూడా హెల్ప్ చేశారు, నా కస్టమర్సే నా హెల్ప్ చేశారు, నా ఫ్యామిలీ, దట్స్ ఇట్. సో అలా ఓకే ఓకే అని రైట్ నా ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఖచ్చితంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి స్ట్రగుల్స్ చాలా చాలా చాలా. సో మనం అనుకోవద్దు మన చుట్టుపక్కన వాళ్ళు చేస్తారు, లేదు చుట్టుపక్కన కన్నా కొత్త పరిచయాలు ఎక్కువ చేస్తారు. ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఒక పర్సన్ తో మనం వెళ్తున్నాము అంటే ఆ పర్సన్ ఏంటి, ఈవెన్ నన్ను కూడా నేనేంటి అని తెలుసుకోవాలి మ్యామ్. అంటే ఎలా అండి, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు మీకు సిస్టర్ సపోర్టో లేదంటే మీ టీమ్ సపోర్టో మీరు బయటికి రావడం జరిగింది. అలా చాలా మంది కూడా ఉమెన్స్ బయటికి చేద్దాము అని ఏదో ఒక థాట్ తోటి వస్తూ ఉంటారు, బట్ ఇలాంటివి జరగడం వల్ల ఆగిపోతూ ఉంటారు. ఫస్ట్ మనలో మనకి కెపాబిలిటీ ఉండాలి మ్యామ్. మెయిన్ థింగ్ అపోజిట్ పర్సన్ నాకు హెల్ప్ చేయడానికి రీజన్ నేను స్ట్రాంగ్ గా ఉండడం మాత్రమే. నాకు తెలుసు నా ప్రోడక్ట్ ఏంటి, నాకు తెలుసు నా ప్లాట్ఫామ్ ఏంటి. మేడం బిజినెస్ అన్నప్పుడు ప్రతి దాంట్లో 50% లాస్ ఉంటుంది, 50% ప్రాఫిట్ ఉంటుంది. జాబ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మేడం, నెల తిరిగితే నాకు ఈ శాలరీ వస్తుంది అని. కానీ మన బిజినెస్లో మాత్రం ఎలా ఉంటుంది అంటే వస్తే లాస్ రావచ్చు, వస్తే ప్రాఫిట్ రావచ్చు, ఏది వచ్చినా తీసుకోవడానికి ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ నా బిజినెస్ని చూస్తే మాత్రం మనం డైమండ్ ప్లాట్ఫామ్ అనొచ్చు మేడం, బికాస్ ఇందులో కేవలం 5% లాస్ ఉంది. మీకు మెషిన్ వేస్ట్ అవ్వదు, ప్రోడక్ట్ ఖచ్చితంగా సేల్ అవుతుంది, దాంట్లో నో డౌట్ మ్యామ్. సో అంటే ఫైనల్గా ఎవరికైనా కూడా అంటే ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా అంటే ఏం చెప్తారు? మనల్ని మనం నమ్ముకోవడం తప్పితే పక్కన వాళ్ళు నమ్ముకోవడం పనికి రాదు ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన ఓన్ స్ట్రెంగ్త్, ఓన్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యామ్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. మన సెల్ఫ్ కాన్ఫిడెంట్, మనం కాన్ఫిడెంట్లో ఉన్నామా ఏమైనా అవుతుంది మ్యామ్. గ్రేట్ అండి. మరి ఇప్పుడు 2 lakhs ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? ఉంటుంది మ్యామ్, 50% ఉంటుంది. గ్రేట్. సో 50% ఉంటుంది. అండ్ మీరు చెప్పారు చాలా బాగుంది మీ జర్నీ కూడా. అండ్ యాజ్ ఎ ఉమెన్ గా ఇలాంటి స్ట్రగుల్స్ వచ్చినప్పుడు బయటికి రావడం, తట్టుకోవడం అనేది చాలా చిన్న విషయం కాదు. అది ఫేస్ చేసిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటూ ఉంటుంది. బట్ ఎవరైనా కూడా ఇంకా ఒక బిజినెస్ థాట్ ఉంది బట్ ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి వీడియోస్ ద్వారా, అంటే నాకు ఒక్కదానికి ఇది జరగదు, ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భాలు ఇది జరుగుతూనే ఉంటుంది, బట్ మనం మూవ్ ఆన్ అవ్వాలి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తోటే మనం ఇలాంటి ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఎన్నో ఇన్స్పైరింగ్ వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది. అండ్ అలాగే మీరు కూడా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదంటే కొత్త బిజినెస్ ఐడియాతో ముందుకు వెళ్ళాలి అనుకున్నా, ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా మాత్రం వెనక అడుగు వేయొద్దు అనేది మాత్రం మనకి వీడియో ద్వారా అయితే అర్థమవుతుంది. ఎనీవేస్ మేడం, మనం మాట్లాడుకున్నాం, ఒక్కసారి ఆ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మరి కంప్లీట్ ఎకో ఫ్రెండ్ రిలేటెడ్గా పెన్ తయారు చేయడానికి మేకింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? చూపిస్తాను మ్యామ్. ఇది పేపర్ మేడం, ఇది పేపర్ రైట్. దీన్ని షేప్లో కట్ చేసి అయితే రాదు, మనం షేప్గా కట్ చేసుకోవాలి. ఓకే రైట్. సో దాని పైన ఏం చేస్తామంటే ఇది టోటల్ 100% ఈకో ఫ్రెండ్లీ అవ్వబోతుంది వచ్చే డేస్లో. సో మనం ఏం చేస్తున్నామంటే గమ్, ఓకే ఓకేనా. సో దీనికి యూజ్ అయ్యేది ఏంటంటే గమ్, రిఫిల్, పేపర్ మాత్రమే. రైట్. మనం ఏ సైడ్ పెడుతున్నామో చూసుకోవాలి. యాక్చువల్లీ వన్ సైడ్ వచ్చేసి మౌంటైన్ టైప్ ఉంటుంది, వన్ సైడ్ ప్లేన్ ఉంటుంది. సో ఎక్కడైతే మనం నిబ్బు పెడుతున్నామో రైట్, ఓకే, ఫస్ట్ మనం దాంట్లో పేపర్ ని ఫోల్డ్ చేసాము, మౌంటైన్ ఉన్న ప్లేస్ లో మనం నిబ్బు పెట్టేసాము, పాయింట్ పెట్టేసి మనం టక్ చేస్తాం నెయిల్ తో. ఓకే, నెయిల్ తో టక్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి ఇక్కడ మనము ఎడ్జెస్ లో కూడా గమ్ పెట్టేసాం. రైట్. సో ఇది కింద మనం టక్ చేసేసాం, పైన టక్ చేసేసాము, కింద గమ్ పెట్టేసాము. ఓ, సో పెన్ అనేది వచ్చేసింది మనకి ఇలా ఆఫ్.
అండ్ మరి ఈ పెన్ కి ఇలా ఉంది కదండి సీడ్స్, మీరు యాక్చువల్లీ మనకి నార్మల్ గా పెన్ వచ్చేసి ఇలా వస్తుంది మేడం. ఓకేనా? సో దానిపైన మనం ఏం చేస్తాము అంటే క్యాప్సిల్స్, మనం ఏదైతే టాబ్లెట్స్ యూజ్ చేస్తామో ఆ క్యాప్సిల్స్ ఉంటాయి. ఆ క్యాప్సిల్స్ లో మనం సీడ్స్ వేస్తున్నాము. లైక్ బెండకాయ అండ్ చిల్లీ, కొత్తిమీర, ధనియా, ఏదైతే సీడ్స్ మనం వేస్తున్నామో ఆ సీడ్స్ ఫస్ట్ 2 వేసేసి క్యాప్సిల్ పెట్టి జస్ట్ గమ్ లో డిప్ చేసి క్యాప్సిల్ పెడితే ఇది మన పెన్. ఓకే, అంటే ఫైనల్ గా ఇలాంటి క్యాప్సిల్స్ లో పెట్టేసి ఆ సీడ్స్ ఇంజెస్ట్ చేస్తే కంప్లీట్ పెన్ అనేది తయారవుతుంది. మీరు అన్నట్టుగానే కంప్లీట్ గా ఒక పెన్ అయితే తయారైపోయింది. కాబట్టి ఎలా ఉంటుంది మేడం దీని ప్రైస్, మనం మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ తయారు చేసేసరికి ఎంత పడుతుంది అంటారు యావరేజ్ గా? మనకి యావరేజ్ గా వచ్చేసి ₹2.50 పడుతుంది మ్యామ్. ₹2.50 మనకి మేకింగ్ ఛార్జెస్ పడుతుంది. ఇప్పుడు మనం ఎవరైతే తీసుకుంటారో, ఇప్పుడు మషిన్ తీసుకొని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ₹1 ప్రాఫిట్ లో ఇస్తున్నాము. సో ఒక పెన్ కి ₹1 అంటే వాళ్ళు 1 day లో 3000 పెన్స్ చేయాలి, వాళ్ళ టార్గెట్ అది. చాలా ఈజీగా 1 day లో 3000 చేసుకోవచ్చు. మనం వేసిన ప్రతి పెన్ అయ్యి వస్తుంది. మనం ఓన్లీ షేప్ కట్ అయిన దానిపైన రిఫిల్ పెట్టేసి గమ్మ పెడుతున్నాము. చేసే పని మొత్తం మషిన్ చేస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. 3000 కన్నా ప్లస్ చేయొచ్చు. గ్రేట్. ఎనీవేస్ మంచి బిజినెస్ ఐడియాతో అయితే మీరు బయటకు రావడం జరిగింది, చాలా ఇన్స్పైరింగ్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.